వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు, కొత్త కాన్సెప్ట్లను ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా థ్రిల్లర్, మిస్టరీ జానర్లకు సంబంధించిన సినిమాలు వస్తే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం త్రికాల. మహేంద్రన్, శ్రద్ధా దాస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టైటిల్ నుంచే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను సూచిస్తున్న ఈ సినిమా కాలం, మానవ మానసిక స్థితి, మిస్టరీ అంశాల మేళవింపుగా ఉండబోతోందనే సంకేతాలనిచ్చింది. ట్రైలర్లో చూపించిన ప్రతి విజువల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉండడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. త్రికాల ట్రైలర్ మొదలైన కొన్ని సెకండ్లలోనే ప్రేక్షకులను ఒక డార్క్ వరల్డ్లోకి తీసుకెళ్లింది. సాధారణ కమర్షియల్ సినిమా తరహాలో కాకుండా ప్రతి సన్నివేశంలో సస్పెన్స్ ను నింపుతూ దర్శకుడు కథను ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కలర్ టోన్, కెమెరా యాంగిల్స్ కలిసి ఒక ఇంటెన్స్ ఫీల్ ను తీసుకొచ్చాయి. ట్రైలర్లో కాలం మారదు, మనుషులే మారుతారు అనే డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచింది. ఈ ఒక్క డైలాగ్తోనే కథలో టైంకు సంబంధించిన కీలక అంశం ఉండబోతోందని స్పష్టమైంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో మహేంద్రన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత ఆయన ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో ఆయన కళ్ళల్లో కనిపించిన భయం, కోపం, గందరగోళం వంటి భావోద్వేగాలు కథలో ఎంత లోతు ఉందో తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి గతం, వర్తమానం, భవిష్యత్ మధ్య జరిగే సంఘటనల చుట్టూ కథ తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మహేంద్రన్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా మారబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఆయన పాత్రలో ఉన్న మిస్టరీనే సినిమా హైలైట్ గా నిలవచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రద్ధా దాస్ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమైనదిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలో ఎక్కువగా కనిపించిన ఆమె త్రికాలతో మాత్రం పూర్తిగా భిన్నమైన లుక్ లో కనిపించింది. ట్రైలర్లో ఆమె పాత్ర చుట్టూ కూడా అనేక ప్రశ్నలు తలెత్తేలా దర్శకుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె నిజంగా కథానాయిక లేక కథను మలుపు తిప్పే పాత్ర అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. ముఖ్యంగా ఆమె చెప్పిన కొన్ని డైలాగులు సినిమా కథలో భావోద్వేగాలను కూడా ప్రాధాన్యం ఉందనే సంకేతాలనిచ్చాయి. నటిగా తనలోని మరో కోణాన్ని ఈ సినిమా ద్వారా శ్రద్ధా దాస్ బయటపెట్టబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్లో విజువల్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్లో దర్శకుడి విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి సన్నివేశాలు, ఖాళీ వీధులు, చీకటి గదులు, మిస్టీరియస్ లొకేషన్లు కలిసి కథకు అవసరమైన టెన్షన్ను పెంచాయి. కెమెరామాన్ వర్క్ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్గా మారబోతోందని ట్రైలర్ సూచిస్తోంది. హాలీవుడ్ స్టైల్ థ్రిల్లర్ ఫీల్తో విజువల్స్ ను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదనే విషయం ట్రైలర్ స్పష్టంగా తెలియజేసింది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్ మొత్తం చూస్తున్నప్పుడు మ్యూజిక్ ప్రేక్షకులను కథలోకి మరింతగా తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలో సస్పెన్స్ ను ఎలివేట్ చేస్తూ వచ్చిన సంగీతం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ షాట్స్ లో వినిపించిన బీట్లు థియేటర్లలో మంచి అనుభూతిని ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రైలర్లోని మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. థ్రిల్లర్ సినిమాలకు సంగీతం ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆ విషయంలో త్రికాల టీం మంచి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. కథ విషయానికి వస్తే త్రికాల కేవలం ఒక సాధారణ సస్పెన్స్ థ్రిల్లర్ కాదు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. టైం కాన్సెప్ట్తో పాటు మానసిక సంఘర్షణలను కూడా కథలో భాగం చేసినట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎలా అతని భవిష్యత్తును ప్రభావితం చేశాయి, గతం నుంచి బయటపడలేని పరిస్థితి ఎలాంటి ప్రమాదాలకు దారితీసింది అనే అంశాల చుట్టూ కథ తిరిగే అవకాశం ఉందని ట్రైలర్ ఆధారంగా అంచనా వేస్తున్నారు. దర్శకుడు కథను చాలా లేయర్లలో డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ప్రేక్షకుడు ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉండే సినిమా ఇదిగా కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఆధారిత సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే తరహాలో త్రికాల కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ప్రేక్షకులు, థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన స్పందన చూస్తే సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే తెలుగులో వచ్చిన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్లలో ఇది ఒకటిగా నిలవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ తోనే ఇంతటి చర్చకు కారణమైన ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి. మరోవైపు త్రికాల సినిమాలో భావోద్వేగాలకు కూడా పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. కేవలం సస్పెన్స్ ట్విస్ట్లతో మాత్రమే కాకుండా పాత్రల ఎమోషన్స్ కు కూడా బలంగా చూపించే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహేంద్రన్ పాత్రలో కనిపించిన బాధ, శ్రద్ధాదాస్ పాత్రలో కనిపించిన ఆందోళన ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేసేలా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాలో ఎమోషన్ కూడా బలంగా ఉంటే ప్రేక్షకులపై మరింత ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే భావన కలుగుతోంది. మొత్తంగా చూస్తే త్రికాల ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించడంలో పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పాలి. కథ ఏంటనే విషయాన్ని పూర్తిగా చెప్పకుండా ఆసక్తిని మాత్రం రెట్టింపు చేసేలా ట్రైలర్ను కట్ చేశారు. మహేంద్రన్, శ్రద్ధాదాస్ నటన, డార్క్ విజువల్స్, థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ కాన్సెప్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదలపై ఉంది. ట్రైలర్తో పెంచిన అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. అయితే ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం త్రికాల తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించే అవకాశాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.